అంటేలే తప్పు ఒప్పు చెప్పటమో తప్పది వాళ్ళ సిగ్గు సిగ్గు ఆపరయొప్పుకే కదలే నీ వంపు సంపుల్లో మడతే రమ్మందే ఈ పొళ్ళో తుళ్ళిబడి తెచ్చబడి జారిపడి కెంపు మరేలే వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వసా 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 వస్తారే 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 వసా వసారే వస్తారే వసా వసారే Strip it up, come on, fix it down, come on. Let me make it move, let me make it groove. Wanna make it sweat in the bed tonight, in the corner is making me hot tonight. Wanna kiss it there, wanna lick it there, we can stick it and leave it and get it on. Everybody say, Adingoyale. Everybody say, Adingoyale. రబ్బరు తో చేసిన రంపని వేళ రగ్గులలో తెంపరన రెప్పను ముళ్ళే కొంగు కొంగు లాగుతుంటే మతే పోయేలే గుచ్చి గుచ్చి చూడకయో మతే ఎకెలే ఏదైనా ఏమైనా ఈ రాత్రి జాతరలే నీతోనే అల్లుకుని గిల్లుకుని హత్తుకుని జుబ్బు మరేలే వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా 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 వస్తారే వస్తా వస్తారే 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 వసా వసారే వస్తారే వసా వసారే ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేదా? నువ్వు కూల్గా ఉన్నప్పుడు నాకన్నా బాగా ఆలోచిస్తావు. సరే నేను వెళ్తానా? మధు, ఏంటన్నా? ఆ డీసీపీ పెళ్ళొద్దన్నాడని నేనెంతో బాధపడ్డాను. నన్ను చూసి నువ్వు బాధపడ్డావు. బాధపడ్డావా లేదా? అవును. నువ్వేం బాధపడుకో. అదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ సుబ్బారావు కొడుకు వేణు. ఆ డీసీపీ కంటే బాగా డబ్బున్నవాడు, కాకపోతే చదువుకోలేదంతే. నాన్న, ఏంటమ్మా? ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మళ్ళీ ఎందుకు నాన్న ఈ పెళ్లి ఏర్పాట్లు? ఆహా, అదేం కాదమ్మా. 10వ తారీఖున నీ పెళ్లి జరుగుతుందని ఊరంతా చెప్పేసుకున్నాం. ఇప్పుడు నీ పెళ్లి జరగలేదనుకో, మన కులంలో మన మర్యాద మంట కలిసిపోతుంది. అందుకు నా చదువు ఆపేస్తారా నాన్న? ఏంటి చదువు చదువు అంటూ మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు? ముందు నాన్నను అర్థం చేసుకో. నాన్న, దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే చంపేస్తాను. ఈ పెళ్లి జరుగుతుంది. ఏయ్, నన్నే కొరుస్తాను. నరికేట్రా దీన్ని. మీరు చెప్పినట్టే వింటాను. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. తమరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు గాని అదే ముహూర్తానికి నా కూతురి పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరు ఆ చుట్టుపక్కలకి రాకూడదు. రేయ్, పదండ్రా. మొగుడు వచ్చాడు. మనకి మొగుడు ఎవడా? అడు చూడే. సార్ మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. ఇచ్చుడు. ఏ భలే ఉంది సార్ కార్డు. వేణు వెట్స్ మధుమతి. ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగ్గా చూడు. బాగానే ఉందిగా. వేణు వెట్స్ మధుమతి. నీకు తెలీదా? తెలియదు సార్. ఇప్పుడేం చేస్తావు? నేనే చేయగలను సార్. పిజ్జా గడ్డి మీరే చెప్పండి సార్. సరే పద. ఎక్కడికి రా? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. హాయ్ బన్నీ. కొంప ముంచాడు. సెన్సల్ ఎందుకు చెప్తాము. అదిగో ఆయన పిలుస్తున్నారక్క.
హాయ్ మధు. ఈయనేంటి ఇక్కడ? సార్ మీరిక్కడ? నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. కమ్. ఏ, నిన్నే. ఎక్కడికి? తెలీదు. నిజం చెప్పి చెప్తావా లేదు? సార్ మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. అది యాక్చువల్గా వన్ సెక్. ఎస్ సార్, మీరు చెప్పిన ప్లేస్కి వెళ్ళాను సార్. వాడు మనల్ని చీట్ చేశాడు. వాడు చెప్పినంత అబద్ధం. వాట్? అబద్ధం చెప్పాడు. వాడిని ఎన్కౌంటర్ చేసేయ్. వాడిని చంపేయ్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. I want him dead. No explanations. I want him dead. D-E-A-D. Dead. I'm sorry. My beautiful roses, I'm very sorry. మూడిపోయింది. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ, నువ్వేదో చెప్తున్నావు? వాట్? ఏమి లేదు సార్. Let's go. Very good. Let's go. సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? ఎస్ సార్. సార్ ఏంటి సార్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చారు? మీ ఇద్దరికి పెళ్ళి. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఏంటి? సార్ ఇది చాలా అన్యాయం సార్. సడన్ గా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలా? చూడు, నువ్వు ఇప్పుడు మధుని పెళ్లి చేసుకోకపోతే తను నీకు ఎప్పటికీ దక్కదు. ఒక సంతకం పెట్టు, మిగతాది నేను చూసుకుంటా. దీనికి నేను ఒప్పుకోను. ఏ? ఎందుకంటే మేమిద్దరం నేను మాట్లాడతాను కదా, అనవసరంగా డీసీపీ సార్ని టెన్షన్ పెట్టద్దు. సార్ ఓ 5 minutes టైం ఇవ్వండి సార్. లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. గో. ఏంటి? చూడు, ఒక్క చిన్న సంతకం, ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడిపోతాం. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సంతకం అంటే పెళ్లి, అది నీలాంటి పోకిరిగాడితో. ఎవరే పోకిరి? సరే చూడు, ఆ డీసీపీకి నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానని బోర్డు ఓవర్ యాక్టింగ్ చేసి బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు అదిగానే అబద్ధం అని తెలిసిందో అని నన్ను చంపేస్తాడు. ప్లీజ్ మధు, ఒక్క చిన్న సంతకం. ఆ తర్వాత నా మొహం కూడా చూపించను. ప్లీజ్ మధు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్. నేను పెట్టను, దానికన్నా చావటం బెటర్. ఏంటే మాట్లాడితే చస్తాను బెదిరిస్తున్నావు? ఆ రోజు నువ్వు ఇలా అంటాం వల్లే డీసీపీ దగ్గర ప్రేమించుకున్నావు అని అబద్ధం ఆడాల్సి వచ్చింది. అది నీ తప్పు. అవునే, నా తప్పే. నీ వల్ల నా చదువు ఆగిపోయింది. ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతాను బోర్ నేర్చావు కదా, అప్పుడు నాకెందుకు లేని చెప్పి వదిలి వెళ్ళిపోవాల్సింది. అరే, మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని లైఫ్ రిస్క్ చేసాను చూసావా? అది నేను చేసిన తప్పు. ఒక్క చిన్న సంతకం మధు, ఎందుకు నువ్వు దాన్ని పెద్ద పెళ్లిగా ఫీల్ అవుతున్నావు? రేపే లాయర్ దగ్గరికి వెళ్తాం, ఇంకో సంతకం పెడతాం, విడాకులు తీసుకుంటాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ప్లీజ్ మధు, అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే? చదువు లక్ష్యం కాదు గుడ్డు. వెళ్ళి మీ బాబు చెప్పినోడే పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు బతికి చచ్చినట్టే, నన్ను అలాగే డీసీపీ గారు చంపేస్తాడు. ఎవ్వరికి ఉపయోగం లేకుండా ఇద్దరు చస్తాం. చూడు మధు, ఇక్కడ నువ్వు సంతకం పెట్టపోయినా అక్కడ నీ పెళ్లి జరగడం ఖాయం. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. నేను దేనికైనా రెడీ. ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే? చదువు లక్ష్యం కాదు గుడ్డు.
ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. ఒక నిమిషం. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కమ్, లెట్స్ గో. ఎవరు సార్? నీకు తెలిసిన వాళ్ళా? ఏ డీసీపీ, నువ్వు పోలీసు ఓడివా పెళ్లిళ్ళ బ్రోకర్వా? నా కొడుకుని ఏ సైడ్ రా? మధు అరగంట క్రితం నీ కూతురు, ఇప్పుడు ఇతని భార్య. ఒక్క అడుగు ముందుకేసిన జాగ్రత్త. మధు చేయి పట్టుకో. సార్ పట్టుకో.